ఏ చర్చ్‌కి వెళ్తావు? అంటే అది బాప్టిస్ట్ చర్చా? లేదంటే క్రీస్తు సంఘం? అమ్మాయిలకి ఏం చెప్తున్నాడో తెలుసా? అరే క్రైస్తవులారా! మీరెవరైనా గాని బ్రాహ్మణుల పిల్లని మీరు లేపకపోతే అయిపోతారు కదా! ఇప్పుడు చెప్తున్నా చూడండి. మీ అందరికి తెలీదా విషయం? మీ అమ్మ నాన్న క్వెషన్ వాక్యం కూడా అలాంటి వాళ్ళం ఒక 70 కుటుంబాలను నేను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చా. తీసుకొచ్చినంత మాత్రం నాకు వాళ్ళు ఒక చెట్టు కట్టి కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చి ఇక్కడే భూమిని కప్పమడిగిన మూర్ఖుడు. కప్పం అంటే ఏంటో తెలుసా? నమస్కారం, జై శ్రీరామ్. చెప్పండి అందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ మనం ఎక్కడున్నామంటే కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు గారి చివరిగా అంత్యక్రియలు జరిగిన చోటు దగ్గర ఉన్నాము. అంటే దాదాపుగా ఇది సమాధి లాగా. దీని గురించి మన ప్రసాద్ అన్న గారు ఒక 2 నిమిషాలు చెప్తారు. చెప్పండి అన్న. జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అంటే ఏల్పురంగా పిలువబడుతున్నటువంటి కృష్ణాదేవిపేట అనేటువంటి గ్రామంలో ఉన్నాము. ఇది అల్లూరి సీతారామరాజు గారు ఆఖరి అంత్యక్రియలు చేసినటువంటి చోటు. అల్లూరి సీతారామరాజు గారి విప్లవం కూడా మొదలైనటువంటి గ్రామం కూడా ఇదే. ఆయన ఈ ప్రాంతానికి సాధు సంతుగా వచ్చి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర తన ఆ, ప్రభావాన్ని మొదలుపెట్టారు. అక్కడ పరిసరాల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆయన బ్రిటిష్ వాళ్ళని ఎదిరించటం, తద్వారా విప్లవ బాటను పట్టారు. ఆఖరుగా మరి తన ప్రాణం కూడా ఇక్కడికి కొయ్యూరు మండలం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలోన బ్రిటిష్ వాళ్ళు ఒక చెట్టు కట్టి కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు చేసినటువంటి చోటు. అంటే ఇక్కడే ప్రారంభమై తన విప్లవం ఇక్కడే ప్రారంభమై ఇక్కడే ఇదే ఊర్లో ముగియడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. కానీ ఈరోజు ఆయన స్మరించుకునే రీతి మళ్ళీ మనం గుర్తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భారతదేశంలో మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం బ్రిటిష్ వారితో ఆ రోజు పోరాడినట్టుగానే ఇప్పుడు కూడాను ధర్మంపై అనేక మంది పోరాటం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని గుర్తు చేసుకున్నట్లయితే వాళ్ళ పోరాట పటిమకు మరింత ఉనికిని తెచ్చేలా ఉంటుంది, ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంటుంది. కాబట్టి ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకెయ్యాలి. ఆ విధంగానే ఈరోజు మోక్షధర్మ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, మా ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ధన్యవాదాలు అన్న గారు. మీరందరూ చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? ఇంటరా? డిగ్రీ? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. నేను ఏదో సినిమాలో చూసాను. ఎవడురా నా భరత భూమిని కప్పమడిగిన మూర్ఖుడు. కప్పం అంటే ఏంటో తెలుసా? పన్ను. తెలీదు. ట్యాక్స్, పన్ను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే కప్పము ఎవడు అడుగుతున్నాడని చెప్పి. ట్యాక్స్ కట్టడము కరెక్టా కాదా? పన్ను కట్టాలా కట్టొద్దా ప్రభుత్వానికి? కట్టకూడదా ప్రభుత్వానికి? కట్టాలి సార్. కట్టాలా? పక్కా ష్యూర్, గొల్లెం పెట్టేనా? అయితే ఆ కాలంలో మనల్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వారు. మరి వాళ్ళు ఏమడుగుతున్నారు? పన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మరి అప్పుడు కూడా మరి వాళ్ళు పన్ను అడిగారు. ఈయన యాక్చువల్గా ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఏదో తన మానాన తను తపస్సు చేసుకొని ఒక మోక్షాన్ని పొందుదామనే ఒక మెంటల్గా ఒక ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఎవరు? సీతారామరాజు గారు ఇక్కడికి కదా అన్నగారు. అంటే ఇక్కడ నేను తపస్సు చేసుకొని ఒక ఋషిలాగా, ఒక ఋషి పుంగవులాగా నేను ఇక్కడే మోక్షాన్ని పొందుతాను వచ్చాడు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు చూస్తున్నాడు. మీ యొక్క పూర్వీకులు అయితే ఎవరున్నారో ఇక్కడ వాళ్ళని ఒక హింసించి వాళ్ళ నుంచి చాలా అంటే చాలా పన్నులు తీసుకోవడం కానీ, ఆ భూముల్ని వాళ్ళ భూముల్ని వీళ్ళు లాగేసుకొని ఇలా చాలా హింసించారనమాట. ఇదంతా చూసి ఏమన్నాడంటే నీకెందుకు కప్పం కట్టాలి, అవునా, నీకెందుకు పన్ను కట్టాలి. సరే, ఇప్పుడు మరి వాళ్ళు పన్ను తీసుకున్న తర్వాత మరి ఏమైనా డెవలప్ చేస్తున్నారా అని అంటే ఏం డెవలప్ చేసేవారు తెలుసా? ఒక రైల్వే డిపార్ట్మెంట్ని డెవలప్ చేస్తారు. అంటే అప్పట్లో రైల్వే లైన్ వాళ్ళు ఏం చేశారంటే డెవలప్ చేస్తారు. ఎందుకు చేస్తారు మీకు ఆ విషయం తెలుసా? ట్రాన్స్పోర్ట్ చేయండి. ఏం ట్రాన్స్పోర్ట్ చేయడానికి? రవాణా మొత్తం. మన యొక్క సొమ్ముని, మన యొక్క బంగారాన్ని, మన యొక్క ధనాన్ని, మన ఖనిజ సంపదల్ని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ బ్రిటన్ దేశానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పోర్ట్ వరకు ఏవైతే పోర్ట్ ఏరియాలు ఉన్నాయో వైజాగ్ కానీ లేదంటే ముంబై కానీ అలాంటి పోర్ట్ వరకు ఏంటంటే వీళ్ళంతా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? మన యొక్క సంపదని తరలించుకుపోవడానికి. అంతేగాని ఆ యొక్క రైళ్లల్లో మన పూర్వీకులు ఇక్కడ నుంచి అక్కడికి యాత్రలు తిరగడానికి కాదు. అర్థమైందా?
కాబట్టి ఆ విదేశీ వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళని ఏం చేశారు అంటే ఒక బానిసలుగా తయారు చేసుకున్నారు. కాబట్టి ఈయన ప్రశ్నించాడు. ఏం ప్రశ్నించాడు? నేను కడితే గిడితే గనక మా ప్రభుత్వం ఉంటే పన్ను కట్టిన ఒక అందం చందం. నేను మీకెందుకు పన్ను కట్టాలని ఒక తిరిగి మళ్ళీ వాళ్ళ చేతిలోనే ఏమైపోయాడు ఆయన? జ్యోతిగా మారిపోయాడు. అంటే చనిపోయాడు కదా! కాబట్టి ఆయన కాలమయ్యాడు. కాబట్టి ఇప్పుడు మీ యూత్ మీరున్నారు కదా! ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉన్నారా? నువ్వు ఓకే. నువ్వు చర్చికి వెళ్తావు నాని? ఏ చర్చికి వెళ్తావు? అంటే అది బాప్టిస్ట్ చర్చా, లేదంటే క్రీస్తు సంఘమా, పెంతెకోస్తా? బాప్టిస్ట్ చర్చ్లో ఎన్ని రకాల బాప్తిస్మం ఉంటాయి? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? తీసుకోలేదు కదా. యాక్చువల్గా సరే నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివావు? చెప్పు. సరే నువ్వు చదవలేవు కదా. పాస్టర్ చెప్పిన వాక్యం అయితే వింటావు కదా. చాలా మంది మూర్ఖులు ఏంటంటే ఇతను కనీసం పాస్టర్ చెప్పింది వింటానని చెప్తున్నాడు. మూర్ఖులు ఏంటంటే ఎవరైనా కానీ ఒక పంతులు చెప్పింది నేను వింటాను అని ఒక హిందూ యువకుడు అంటాడా? నేను మా పంతులు గారు చెప్పినట్టు నేను వింటాను, నేను ఈ బ్రాహ్మణుడు చెప్పినట్టు నేను వింటాను అనేవాడని అంటాడా? ఎవరు అంటారు. కానీ తమ్ముడు నువ్వు ఇంకా బైబిల్ చదవలేదు కాబట్టి నీకు తెలీదు. యాక్చువల్గా ఏంటంటే ఒక మహాసేన అని చెప్పేసి ఒక తను ఉంటాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే అబ్బాయిలకు ఏం చెప్తున్నాడో తెలుసా? అరే క్రైస్తవులారా, మీరెవరైనా కానీ బ్రాహ్మణుల పిల్లని మీరు లేపకపోతే 5 లక్షలు ఇస్తా. అవునా అన్నాడా? 5 లక్షలు ఇస్తా. మీరు రెడ్డిల అమ్మాయిని లేపుకెళ్ళండి, 3 లక్షలు ఇస్తా. ఒక క్రైస్తవుడు అయ్యుండి క్రైస్తవ యువతకు ఇస్తున్నాడు. మరి మీరున్నారు కదా, ఏ హిందూ ధర్మ ప్రచారకుడైనా లేదంటే ఒక బ్రాహ్మణుడైనా కానీ మీ దగ్గరకు వచ్చి తమ్ముళ్ళు మీరు ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మీకు డబ్బులు ఇస్తాను ఎవరు అంటున్నారా? అనట్లేదు కాబట్టి మీరు పబ్జీలో మునుగుతున్నారు. మీరు బీజిఎంఐలో ఏం చేస్తున్నారు? మీరు గుద్దుకుంటున్నారు. అవునా? మీకు తెలియదు కానీ చాలా మందికి స్పాన్సర్ చేస్తున్నారు, బైకులు స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళకి డ్రెస్సింగ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఎందుకు? ఒక హిందూ అమ్మాయిని లేపకపోమని చెప్పేసి. ఇది నిజమా కాదు నువ్వు చెప్పు. నీకు వాక్యం రాదంటున్నావు కదా. ఇప్పుడు మీరు ఎన్నో తరం మీరు క్రిస్టియన్గా? అంటే మీ అమ్మ నాన్నలా లేదంటే అంతకు ముందా? మీ అమ్మ నాన్నలు మారారా లేదంటే మీ తాతలు మారారా? మీ అమ్మ నాన్నలే మారారు కదా. ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీ అందరికి తెలియదు ఆ విషయం. మీ అమ్మ నాన్నకు వచ్చినంత వాక్యం కూడా నీకు రాదు కదా. అవునా? మీ అమ్మ నాన్నకు తెలిసినంత వాక్యం కూడా నీకు తెలియదు. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు నీకు తెలియదు కదా. నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఆడ అసలు బైబిలే పట్టాడు. బైబిల్ పట్టకుండా ఆ పాస్టర్ ఏది చెప్తే అదే సత్యము. ఆడు తుమ్ముమంటే తుమ్ముతాడు, దగ్గుమంటే దగ్గుతాడు, వాడు ఇంకా ఏం చేయమంటే అది చేస్తాడు. అంటే మీకు తెలియకుండానే ఆ తరతరాలు ఏంటంటే మగ్గిపోతాయి. అందుకే ఒకసారి భగవద్గీత చదవడానికి ప్రయత్నం చేయి, సరేనా? దాంతోపాటు నువ్వు బైబిల్ కూడా చదువు. నేను అది చదవద్దని చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైతే నీకు ప్రశ్న నీలో ఉదయిస్తుందో అప్పుడు ఏం చేస్తావంటే ఇది సత్యము, ఈ పాస్టర్ అన్న నిజంగానే. ఇప్పుడు దశమ భాగం అనే కాన్సెప్ట్ ఉంది. మీకు తెలుసా దశమ భాగం అనే కాన్సెప్ట్? ఆయనకు తెలుసు దశమ భాగం అంటే తెలుసా? కానుక తెలుసు కదా. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు సంపాదించారనుకోండి ఒక ఇంట్లో, 10,000 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. ఈ విషయం తెలుసా? ఎంతమంది తెలుసు ఈ విషయం? తెలుసా? తెలియదు కదా. అడగండి. అవునా? 10 లక్షల రూపాయలు సంపాదిస్తే పాస్టర్కి ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. మీకు ఎప్పుడైనా ఒక బ్రాహ్మణుడు నాయన నీకు ఒక ఎకరంలో ఒక 40 బస్తాలు పండితే 4 బస్తాలు నాకు ఇవ్వాలని ఏ బ్రాహ్మణుడు అని మీకు అన్నారా? ఏ పూజారని మీకు అన్నారా? అనరు. కానీ ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో ఇది ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక పాస్టర్ గనక ఒక 50 మందిని మార్చేసుకుంటే అతను పనిచేయాల్సిన అవసరం ఉందా? అదే ఇప్పుడు నాలాంటి వాళ్ళము ఒక 70 కుటుంబాలను నేను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చినంత మాత్రం నాకు ఒక రూపాయి ఇవ్వరు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే నేను వాళ్ళకి ఒక బుక్స్ రూపంలోనో లేదంటే వాళ్ళకి పండ్ల రూపంలోనో ఆ కుటుంబాలకు ఇస్తాం. అంటే ఒక క్రైస్తవుని నేను హిందుత్వ మాదిగా మార్చినంత మాత్రాన ఎగ్జాంపుల్ ఉన్నాడు. నీ పేరేంది తమ్ముడు? తేజని నేను ఏం చేశానంటే క్రైస్తవం నుంచి హిందూ ధర్మంలోకి నేను తీసుకొచ్చాను అనుకుందాం. కానీ తేజ నాకు ఒక రూపాయి ఇవ్వడు. ఎగ్జాంపుల్ మీరు ఒక 7 మంది ఉన్నారా? మీ 7 మందిని నేను మతం మారిస్తే సంవత్సరంలోనే మీరు చచ్చినట్టు మీరు నాకు దశమ భాగం ఇస్తారు. మీరు ఇయ్యలేదనుకో మీరు నరకానికి పోతారు. మీ యొక్క తరతరాలు శపించబడతాయి. ఈ సైకోయిజం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తేజ చాలా మంచోడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీకు ఏ ఒక్క రోజు కూడా మీకు మతం మారమని చెప్పలేదు. కానీ వన్స్ ఒక్కసారి ఆయన మైండ్ అనేది పాస్టర్ కంట్రోల్లోకి వెళ్ళింది అనుకోండి, మిమ్మల్ని కూడా మతం మార్చమని ప్రోత్సాహం చేస్తాడు అనమాట. పాపం ఆయనకు తెలియదు అప్పుడు. కాబట్టి నేనేమంటున్నానంటే తేజ, నేను కూడా ఒకప్పుడు ఒక క్రైస్తవ్యంలో 10 ఇయర్స్ ఉన్నా. నేను 10 సంవత్సరాలు ఉన్నా. దాంతోపాటుగా నేను బైబిల్ చదివిన తర్వాత మళ్ళీ అసిస్టెంట్ పాస్టర్గా చేశా. దాంట్లో ఏంటంటే చాలా మంది ముసలి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పెన్షన్ వస్తుంది చూసారా, ఆ పెన్షన్ నుంచి కూడా నేను డబ్బులు తీసుకున్నా. ఒక తొలి కానుక అంటారు చూసారా, ఒక పంట వస్తే పంట నుంచి కూడా నేను తీసుకున్నా. అది తీసుకున్నప్పుడు నాకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే అతి బీదరికమైన స్థితి నుంచి వాళ్ళు నాకు ఇస్తున్నారు. బట్ నాకు ఒక్కసారి అనిపించింది, నా బతుకు ఒక పాస్టర్గా ఉండి నేను ఒక
ఏమంటారు, ఒక లేని బీద వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటున్నానని చెప్పేసి. ఎప్పుడైతే నేను స్వధర్మంలోకి వచ్చానో నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఇచ్చినా తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే మళ్ళీ బీద వాళ్ళకి ఏదో ఒక రకంగా నేను వాళ్ళకు పెన్ రూపంలోనో, పుస్తకం రూపంలో, వాళ్ళ ఫీజు రూపంలోనో, లేదంటే పండు రూపంలోనో, ఒక మెడిసిన్ రూపంలోనో ఏదో ఒక రకంగా ఇచ్చేస్తున్నాను. ఎందుకు అప్పుడు చేసిన పాపానికి ఇప్పటికిప్పుడుగా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉన్నాను. కాబట్టి ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన నేలలో ఆయన ఏ విధంగా అయితే మన యొక్క హిందువులు ఎవరైతే ఉన్నారో ఈ విదేశీ బానిస సంఖ్యలలో పడకుండా ఆయన ఏం చేశాడు, ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న క్రైస్తవ మిషనరీలు అన్నీ కూడా ఎలాంటివంటే మన హిందువుల్ని వాళ్ళ యొక్క గుప్పిట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కాబట్టి మీరు అలాంటి ఉచ్చులో మీరు పడకుండా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే కొంచెం హైందవానికి సంబంధించిన బుక్స్ చదవడం, భగవద్గీత చదవడం చేయండి. సరేనా? చెప్పండి అందరు నాతో పాటు జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చక్కగా విన్నారు, సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మీలో కొంచెమైనా నాకు మార్పు కనిపిస్తుంది మీ కళ్ళల్లో. ఎందుకంటే మీరు ఇంతకు ముందు నవ్వినట్టు ఇప్పుడు మీ ఫేస్ లో నాకు అది కనిపించట్లేదు. ఈ మార్పే నాకు కావాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.